హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయో చూద్దాం. ఇదేమో షిరిడి చామంతి చెట్టు, ఇదేమో షోపీస్ చెట్టు. దీనికి ఫ్లవర్స్ వస్తాయి కానీ ఇప్పుడు లేవు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ షోపీస్ చెట్టు, మంచిగా కలర్ బాగుంది కదా ఈ ఫ్లవర్. ఇదేమో లిల్లీ పూల చెట్టు, ఇది నూరువరాల పూల చెట్టు. ఎండిపోయింది, ఇప్పుడు మంచిగా వస్తుంది మళ్ళీ. ఇది రోజ్ ఫ్లవర్ చెట్టు, పింక్ కలర్, చాలా బాగున్నాయి కదా, చాలా పూలు వచ్చాయి. ఇదేమో మందారం చెట్టు, పింక్ కలర్, ఇది కూడా పెద్దగా రిక్క మందారం అంటారు కదా అది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మందారం, వేరే కలర్ అది. ఇది ముద్ద మందారం, వేరే కలర్, ఆరెంజ్ అనుకుంటా అది. ఇదేమో కాగడ మల్లె చెట్టు, ఇందులో చామంతి చెట్టు కూడా ఉంది. ఈ చెట్టు పేరు ఏంటిదంటే సంపంగి పువ్వులు. చూడండి, ఈ పువ్వు చిన్నగా ఇట్లా వస్తుంది, ఎక్కువ పూయదు పువ్వులు, కానీ లుకింగ్ బాగుంటుంది అది చెట్టు. ఇది కూడా మందారం చెట్టు, ఇది వేరే కలర్. ఇదేమో తులసి చెట్టు, కృష్ణ తులసి ఇది. ఇదేమో మందారం చెట్టు, ఇది కూడా వేరే కలర్. ఇక్కడ మామిడి చెట్టు మొలిచింది, ఎండిపోతుంది. ఇదేమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ పూస్తాయి ఈ చెట్టుకి, నాకు తెలియదు దీని పేరేమంటారో. బనానా, అక్కడ సపోటా చెట్టు ఉంది. ఇదేమో పుదీనా చెట్టు. చూడండి ఎన్ని వచ్చాయో ఆకులు, ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ప్లేస్కి వస్తే మంచి స్మెల్ వస్తుంది, పుదీనా చాలా బాగుంటాయి. ఇదేమో కనకాంబరం పూలు పెట్టుకున్నమాట అన్నీ. ఇక్కడ ఒక మామిడి మొక్క ఉంది. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు, చాలా వచ్చాయి. మేము 2-3 డేస్ బ్యాకే తెంపాము అన్నీ. ఈ నిమ్మ చెట్టు లోపలికి గోరింటాకు చెట్టు, అలోవెరా చెట్టు, మల్లెపూల చెట్లు ఉన్నాయి. ఆ నిమ్మ చెట్టు పెద్దగా అయింది, అవన్నీ బ్లాక్ అయిపోయాయి. తర్వాత కింది అన్ని మండలు తీసేస్తే మనం మంచిగా లోపలికి వెళ్ళచ్చు. ఇదేమో నందివర్ధన పూల చెట్లు, వైట్ కలర్లో పూస్తాయి కదా, మనం దేవుడు పెట్టుకుంటాము, చాలా బాగా కనిపిస్తాయి నిండుగా. ఇంకొకటి వచ్చేసి దానిమ్మ చెట్టు. మీకు సేమ్ ఇలాంటి చెట్టు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు తంగడి పూల చెట్టు, ఇంకా పెద్ద పెరుగుతుంది ఇప్పుడిప్పుడే. నేను అన్నా కదా మీకు దానిమ్మ లాంటి చెట్టు చూపిస్తా అని. చూడండి, ఇదే ఆకులు సేమ్ అలాగే ఉంటాయి, పువ్వులు కూడా సేమ్ అలాగే ఉంటాయి, కానీ ఇది దానిమ్మ చెట్టు కాదు, ఇది పూల చెట్టు. ఓన్లీ పూలే వస్తాయి, దీనికి కాయలు ఉండవు. మరి ఈ చెట్టుని ఏమంటారో నాకు తెలీదు, మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. నేను అన్నా కదా, చూడండి పువ్వు ఎలా ఉందో, సేమ్ దానిమ్మ ఆకులు, పువ్వు కూడా అలాగే ఉంది. ఎంత బాగుంది కదా చూడండి. ఇక్కడ మనం కిడ్నీలో రాళ్ళు వచ్చిన వాళ్ళు ఈ ఆకు తింటారంట, అంటే రాళ్ళు రావంట ఆకు తింటే. అది నిజమో అబద్ధమో తెలీదు. ఇదేమో రోజ్ ఫ్లవర్ చెట్టు, చాలా ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్. పింక్ కలర్ ఉంది, ఇంకొకటి వైట్ ఉంది, ఇంకా చిన్నగా ఉంది ఆ మొక్క. ఇదేమో మల్లెపూ చెట్టు, ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ చెట్టు. ఇంతకుముందు చూపించగా అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ సీతాఫల చెట్టు వస్తుంది ఇప్పుడిప్పుడే. స్నేక్ ప్లాంట్ కూడా ఉంది చూడండి. ఇది ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంట, అంటే అది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మనం ఇంట్లో ఉంటే చాలా మంచిది. కలబంద చెట్టు, ఇది చూడండి ఆకులకి చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి, ఈ చెట్టుకి అలానే వస్తాయంట. చూడండి ఎంత బాగున్నాయో, చిన్న మొక్కలు వస్తున్నాయి ఆకులకు. ఇవేమో షిరిడి చామంతి చెట్లు, చిన్న చిన్నగా ఇప్పుడే మొలకలు ఉన్నాయి. ఇది కూడా షోపీస్ చెట్టు. చూడండి షిరిడి చామంతి ఎంత బాగున్నాయో. ఇవి చాలా మొలకలు ఉంటాయి, మొలకలు వస్తాయి, చాలా ఫ్లవర్స్ కూడా వస్తాయి చెట్టుకు. ఇదేమో షోపీస్ చెట్టు, ఆకులు ఎండిపోతున్నాయి ఇప్పుడు. చూడండి చిన్న మొక్క వచ్చింది కింద. ఇవి చాలా పెద్దగా ఉంటాయి, బాగా కనిపిస్తుంది మనకి. ఇదేమో మల్లెపూ చెట్టు, ఇది ఇంకొకటి షోపీస్ చెట్టు, ఇంకా అది రాలేదు, లోపలనే ఉంది మొత్తం. పెద్దగా అయితే చాలా కనిపిస్తుంది. మేము ఇటు సైడ్ అంతా చామంతి చెట్లు పెట్టుకున్నాం. 3 కలర్స్ ఉన్నాయి, వైట్, ఎల్లో, మెరూన్ ఉన్నాయి. అవన్నీ ఫ్లవర్స్ పూసినప్పుడు చాలా బాగా కనిపిస్తాయని మేము వీటంతా చామంతి ఉంచుకున్నాము. ఇక్కడ లాస్ట్లో లిల్లీ ఫ్లవర్,
అండ్ శంఖం పూల చెట్టు. మేమైతే అదే అంటాము, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమేమి చెట్లు పెట్టాలో అవన్నీ చెప్పండి. బావిలో కూడా చెట్టు మొలిసింది చూసారా. ఇవేమో గ్రీన్ కలర్ ఆకులు వస్తాయి కదా, ఆ చెట్లు షోపీస్ చెట్లు. అన్నీ పెద్దగా అయ్యాక మనం షేప్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. మేమంతా క్లీన్ చేసాము. మళ్ళీ ఒకవేళ వర్షాలు వస్తే మంచిగా గ్రీనరీగా మంచిగా మళ్ళీ ఇగురు వస్తాయని ఇది కూడా షోపీస్ చెట్టు. ఇలా ఫ్లవర్ చెట్టు పెట్టుకున్నాము ఇటు సైడ్. ఇంకొకటి శంకు బౌల చెట్టు ఉంది ఇక్కడ. అది ఇప్పుడు ఎండిపోయింది, కాకపోతే చాలా ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ఫ్లవర్స్ దేవుడికి పెడితే చాలా బాగుంటాయి. ఇదేమో మనీ ప్లాంట్ షోపీస్ చెట్టు.